Hi everybody, I am Dr. Chandrasekhar, Director of Shoulder Surgery, KIMS Sunshine Hospital, Begumpet. భుజానికి సంబంధించి మనం వినే సమస్యలో డిస్లొకేషన్ లేదా షోల్డర్ డిస్లొకేషన్ అనేది చాలా కామన్గా అనిపిస్తుంటుంది. ఇది డిస్లొకేషన్ అంటే బేసిక్గా ఈ షోల్డర్ జాయింట్ ఏదైతే ఉందో ఇది ఒక బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఇది ఈ బాల్ సాకెట్లు కదలడం వల్ల మనకి భుజంలో మూమెంట్స్ వస్తుంటాయి. ఏదైనా కారణం చేత ఈ బాల్ అనేది బయటికి వచ్చేయడాన్ని మనం డిస్లొకేషన్ అంటాం. ఇది షోల్డర్ డిస్లొకేషన్ అంటాం. ఈ బాల్ బయటకు వచ్చేటప్పుడు సివియర్ పెయిన్ ఉంటుంది మనకి భుజంలో, అండ్ చేయి కదపలేని పరిస్థితి ఉంటుంది. తిరిగి బాల్ సాకెట్లు వచ్చినప్పుడే పెయిన్ తగ్గుతుంది, ఆ వ్యక్తి తన చేతిని కదపగలుగుతాడు. ఈ షోల్డర్ డిస్లొకేషన్ అనే సమస్య ఎక్కువగా యంగ్స్టర్స్లో వస్తుంది. అంటే 15 to 20 years, 25 years, అప్ టు 40 yearsలో. ఈ 15 to 40 years ఏజ్ గ్రూప్ అంటే యాక్టివ్గా ఉండే ఏజ్ గ్రూప్లో ఎక్కువ కనిపిస్తుంటుంది. ఈ సమస్య మగవారిలో ఎక్కువ కనిపిస్తుంది ఆడవాళ్ళ కంటే. అండ్ ఎక్కువగా ఈ సమస్య ఇంజురీస్ అవ్వడం వల్ల, అంటే ఏమైనా యాక్సిడెంట్లో కింద పడడం వల్ల కావచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో కాలు జారి పడడం వల్ల కావచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో స్పోర్ట్స్ ఆడేటప్పుడు ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో కూడా ఈ డిస్లొకేషన్ సమస్య ఏర్పడుతుంది. కొంతమందిలో ఈ డిస్లొకేషన్ రిపిటేటివ్గా అవుతూ ఉంటుంది. అంటే కొంతమందికి ఒకసారి డిస్లొకేట్ అయ్యి తిరిగి అవ్వకపోవచ్చు, కానీ చాలామందిలో ఈ షోల్డర్ జాయింట్ అనేది తరచుగా రిపిటేటివ్గా డిస్లొకేట్ అవుతుంటుంది. దీన్ని మనం రికరెంట్ షోల్డర్ డిస్లొకేషన్ అంటాం. ఈ రికరెంట్ షోల్డర్ డిస్లొకేషన్లో వీరు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇది కొన్ని సందర్భాల్లో రోజువారీ పనులు చేసుకునేటప్పుడు, అంటే కొన్నిసార్లు షర్ట్ వేసి తీసేటప్పుడు, లేదా పైనుంచి ఏమైనా వస్తువు తీసిపెట్టేటప్పుడు, లేదా చెయ్యి వెనక్కి పెట్టి ఏమైనా తీయడానికి ట్రై చేసేటప్పుడు కూడా డిస్లొకేట్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండవది, కొన్ని సందర్భాల్లో నిద్రలో కూడా ఈ షోల్డర్ డిస్లొకేట్ అవకాశం ఉంటుంది. సో చాలామంది ఒక రకమైన భయం, యాంగ్జైటీతో బతుకుతుంటారు ఈ డిస్లొకేషన్ సమస్య వల్ల. ఇంకా మూడవది, ఈ యంగ్స్టర్స్, నేను చెప్పినట్టు ఇది చాలామందిలో యంగ్స్టర్స్లో వస్తుంది ఈ సమస్య. యంగ్స్టర్స్ యూజువల్గా యాక్టివ్గా ఉంటారు. ఏదైనా స్పోర్ట్స్ ఆడడం కావచ్చు, ఏదైనా హెవీ యాక్టివిటీస్, జిమ్ చేయడం కావచ్చు, ఇంకేమైనా అటువంటి యాక్టివిటీస్ చేయడం కావచ్చు. ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ స్పోర్ట్స్ ఆడేటప్పుడు, ఎస్పెషల్లీ ఓవర్ హెడ్ స్పోర్ట్స్ ఆడేటప్పుడు, లేదా క్రికెట్లో బాల్ వేసేటప్పుడు కావచ్చు, లేదా ఈ బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు కావచ్చు, లేదా బాస్కెట్బాల్ ఆడేటప్పుడు కావచ్చు, ఈ షోల్డర్ డిస్లొకేట్ అయిపోతుందని వాళ్ళకి యాప్రహెన్షన్ ఉంటుంది. ఈ యాప్రహెన్షన్ వల్ల ఇటువంటి స్పోర్ట్స్ కూడా అవాయిడ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంతమందిలో ఈ ఇంజరీస్ తర్వాత వచ్చే డిస్లొకేషన్ కూడా రిపిటేటివ్గా వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఈ డిస్లొకేషన్ ఎందుకు ఏర్పడుతుందో చూద్దాం. ఇది ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇది షోల్డర్ జాయింట్. ఈ షోల్డర్ బ్లేడ్, దీన్ని స్కాపులా అంటాం. వెనకాల మనకు ఉండే షోల్డర్ బ్లేడ్ ఇది. దీనికి ఉండే ఈ చిన్న ఫ్లాట్ పార్ట్ని మనం గ్లినాయిడ్ అంటాం. ఇది సాకెట్ యాక్చువల్గా. ఈ సాకెట్పై ఈ బంతి ఏదైతే ఉందో, ఈ బంతి కదలటం వల్ల మనకి ఈ షోల్డర్లో మూమెంట్స్ ఏర్పడతాయి. ఈ సాకెట్లో ఈ బంతి కదలడం వల్ల మనకి షోల్డర్ జాయింట్లో మూమెంట్స్ ఏర్పడతాయి. అయితే మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే యాక్చువల్గా ఈ బాల్ రౌండ్గానే ఉంటుంది, కానీ సాకెట్ మీరు జాగ్రత్తగా ఈ వైట్ కలర్ థింగ్ ఏదైతే ఉందో ఇది గ్లినాయిడ్ అంటాం. ఇది సాకెట్. యాక్చువల్గా సాకెట్ అంటే ఇట్స్ నాట్ లైక్ కప్ లాగా ఉండదు. యాక్చువల్గా ఇది మనం చెప్పడానికి బాల్ అండ్ సాకెట్ జాయింట్ అని చెప్తాం, బట్ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ సాకెట్. ఇది సాకెట్ లాగా ఉండదు, ఫ్లాట్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సాసర్ లాగా ఉంటుంది, మన కాఫీ కప్పు సాసర్ లాగా ఉంటుంది అన్నమాట. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ బాల్ అనేది ఈ సాసర్ మీద ఈజీగా జారిపోయి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మనలో అందరికీ డిస్లొకేషన్ రాదు. దానికి కారణం ఏంటంటే ఈ బోన్ ఫ్లాట్గా ఉన్నా కూడా ఈ బోన్ చుట్టూతా ఇక్కడ మీరు గమనించినట్టయితే బ్రౌన్ కలర్ టిష్యూ ఉంది. ఇక్కడ ఈ బ్రౌన్ కలర్ ఏదైతే ఉందో దీన్ని ల్యాబ్రమ్ అండ్ క్యాప్స్యూల్ అంటాం. ఈ క్యాప్సులర్ ల్యాబ్రల్ టిష్యూ ఏదైతే ఉందో ఈ టిష్యూ ఈ బాల్ని కవర్ చేసి పట్టుస్తుంది అన్నమాట. అంటే ఒరిజినల్ బోన్ సాకెట్ ఫ్లాట్గా ఉన్నా కూడా ఈ టిష్యూ దాన్ని డీపెన్ చేస్తుంది, అంటే ఒక సాకెట్ లాగా ఏర్పరుస్తుంది. అందువల్ల మనలో అందరిలో డిస్లొకేషన్ ఎందుకు రాదంటే ఈ క్యాప్సుల్ అండ్ ల్యాబ్రమ్ టిష్యూ ఏదైతే ఉందో ఈ బాల్కి స్టెబిలిటీ ఇస్తుంది. ఈ స్టెబిలిటీ ఇవ్వడం వల్ల మన షోల్డర్ బాల్ ఏదైతే హ్యూమన్ హెడ్ ఈ బాల్ ఏది ఉందో బాల్ మూవ్ అవుతుంది, కానీ జాయింట్లోంచి బయటికి డిస్లొకేట్ కాకుండా ఉంటుంది, సేఫ్గా ఉంటుంది. అయితే నేను ఇదివరకు చెప్పినట్టు కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్స్ అవ్వడం కావచ్చు, పడిపోవడం వల్ల కావచ్చు, లేదా స్పోర్ట్స్ ఆడేటప్పుడు కావచ్చు, ఆ స్పోర్ట్స్ ఇంజరీస్లో కావచ్చు, ఈ క్యాప్సుల్ అండ్ ల్యాబ్రమ్ ఏదైతే ఉందో ఇది టేర్ అయ్యవచ్చు, అంటే ఇది కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ టేర్ ఏర్పడేటప్పుడు ఈ బాల్ బయటికి డిస్లొకేట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని మనం షోల్డర్ డిస్లొకేషన్ అంటాం. ఇటువంటి సందర్భాల్లో ఆ షోల్డర్లో సివియర్ పెయిన్ ఏర్పడుతుంది. ఈ బాల్ జారినట్టు ఆ పేషెంట్కి కూడా తెలుస్తుంది, ఏదో జరిగినట్టు తెలుస్తుంది, అండ్ చెయ్యి కదపలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళకి. కొన్ని సందర్భాల్లో ఈ బాల్ ఆటోమేటిక్గా లోపలికి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదా కొన్ని సందర్భాల్లో బైస్టాండర్స్ అంటే పక్కన ఉండేవాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళ కోచ్ కావచ్చు, ఎవరైనా దాన్ని లాగి కాస్త రొటేట్ చేస్తే కొన్ని సందర్భాల్లో బాల్ లోపలికి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది, రీలొకేట్ అయ్యే అవకాశం ఉంటుంది.
కొన్ని సందర్భాల్లో సివియర్ పెయిన్ ఉండి చేయి కదపలేని పరిస్థితుల్లో చాలాసార్లు పేషెంట్స్ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో డాక్టర్ పర్యవేక్షణలో కొంచెం స్లైట్ అనస్థీషియా ఇచ్చి దీన్ని తిరిగి సెట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో నేను ఈరోజు చెప్పినట్టు రికరెంట్ డిస్లొకేషన్ సమస్యల్లో పేషెంట్స్లో ఇది తరచుగా జరుగుతూ ఉంటుంది. మా దగ్గరికి పేషెంట్స్ కొన్నిసార్లు 50 సార్లు 100 సార్లు 200 సార్లు జరిగిన పేషెంట్స్ కూడా వస్తుంటారు. సో ఇది రికరెంట్గా వచ్చే సమస్య. సో దీనికి ట్రీట్మెంట్ చేయకుండా ఈ రికరెంట్ డిస్లొకేషన్ అనేది తగ్గదు. ఎందుకంటే ఇది మెకానికల్గా ఆన్ అండ్ ఆఫ్ డిస్లొకేట్ అవుతుంటుంది. అయితే చాలామంది పేషెంట్స్ ఏం చెప్తారంటే, డాక్టర్ గారు నాకు రోజు షోల్డర్ డిస్లొకేట్ కాదండి, అప్పుడప్పుడు డిస్లొకేట్ అవుతుంది అని అంటారు. అంటే రోజు షోల్డర్ డిస్లొకేట్ అవ్వలేదంత మాత్రాన లోపల డ్యామేజ్ లేదని కాదు. డిస్లొకేషన్ అనేది రోజు అవ్వదు. కారణం ఏంటంటే మనం రోజువారీ చేసే పనుల్లో చాలా వరకు మన షోల్డర్ మూమెంట్స్ ఈ లెవెల్లో ఉంటాయి. అంటే బిలో 90 డిగ్రీ బిలో 100 డిగ్రీ మూమెంట్స్లో ఉంటాయి మనకి. అంటే అది కార్ డ్రైవ్ చేయడం కావచ్చు, బైక్ డ్రైవ్ చేయడం కావచ్చు, రైటింగ్ కావచ్చు, కంప్యూటర్ వర్క్ కావచ్చు, ఈటింగ్ కావచ్చు, నార్మల్ సింపుల్ యాక్టివిటీస్లో ఏదైతే ఉందో ఈ మూమెంట్స్లో ఇది ఒక 90-100 డిగ్రీ దాకా మూమెంట్స్ ఉంటాయి మనకి. ఈ మూమెంట్స్లో అంటే ఈ బాల్ యొక్క మూమెంట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో బాల్ డిస్లొకేట్ అవకాశం లేదు. ఈ షోల్డర్ జాయింట్ ఎప్పుడు డిస్లొకేట్ అవుతుందంటే సాధారణంగా చెయ్యి పైకి ఎత్తేటప్పుడు, అంటే ఈ పొజిషన్లో కావచ్చు, లేదా చెయ్యి వెనక్కి పెట్టేటప్పుడు ఈ పొజిషన్లో కావచ్చు, ఇటువంటి పొజిషన్లో డిస్లొకేట్ అవుతూ ఉంటుంది. అంటే నేను ముందు చెప్పినట్టు ఏదైనా బాల్ థ్రోయింగ్ యాక్టివిటీ కావచ్చు, ఏదైనా వస్తువు విసిరేటప్పుడు కావచ్చు, పైనుంచి ఏదైనా వెయిట్ తీసేటప్పుడు కావచ్చు, వెనక నుంచి ఏదైనా వస్తువు తీయడానికి ట్రై చేసేటప్పుడు కావచ్చు, ఇటువంటి యాక్టివిటీస్లో ఈ బాల్ ఈ కప్ యొక్క ఎడ్జ్కి వస్తుంది. ఈ ఎడ్జ్కి వచ్చేటప్పుడు ఈ లాబ్రమ్ సపోర్ట్ లేకపోవడం వల్ల అది జారిపోతుంది. సో అందువల్ల యూజువల్గా ఓవర్ హెడ్ యాక్టివిటీస్లో ఈ డిస్లొకేషన్ సమస్య ఏర్పడుతుంది. అదేవిధంగా కొంతమంది ఒకసారి డిస్లొకేట్ అయినాక ఒక 2-3 సార్లు డిస్లొకేట్ అయినాక మళ్ళీ ఒక 3 months 6 months డిస్లొకేట్ కాలేదు, మళ్ళీ ఒక 6 months తర్వాత వాళ్ళు డిస్లొకేట్ అవుతుంది. సో వాళ్ళు ఏమంటారంటే, డాక్టర్ నాకు ఆ 6 months డిస్లొకేషన్ కాలేదండి, అసలు అంతా తగ్గిపోయింది, మళ్ళీ ఈరోజు డిస్లొకేట్ అయిందంటారు. కానీ ఇది కూడా అపోహ మాత్రమే. ఇది రోజు డిస్లొకేట్ కాదు. ఎప్పుడైతే పేషెంట్ యొక్క చెయ్యి ఆ పొజిషన్కి వెళ్తుందో ఆ పొజిషన్లో డిస్లొకేట్ అవుతుంది. సో రికరెంట్ డిస్లొకేషన్ ఎవరికైతే మోర్ దెన్ 1 time అంటే 2 times 3 times డిస్లొకేషన్ అయిందో షోల్డర్, ఇది తిరిగి డిస్లొకేట్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఈ భుజానికి స్టెబిలిటీ ఇచ్చే స్ట్రక్చర్స్ డ్యామేజ్ అయినాయి కనుక వాళ్ళకి రిపిటేటివ్గా డిస్లొకేట్ అవుతుంది. ఎవరికి ఏ ఫ్రీక్వెన్సీలో డిస్లొకేట్ అవుతుంది, ఎవరికి ఎంత డ్యూరేషన్ తర్వాత డిస్లొకేట్ అవుతుందని మనం ప్రిడిక్ట్ చేయలేం. బట్ అగైన్ ఆ చెయ్యి పొజిషన్ వల్ల కావచ్చు, వాళ్ళు చేసే యాక్టివిటీస్ వల్ల కావచ్చు, వాళ్ళ ఏజ్ వైజ్ కూడా మనం కొంత ప్రిడిక్షన్ చెప్పొచ్చు. అంటే యంగ్స్టర్స్ ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, యాక్టివ్గా మూమెంట్స్ చేయడం, యాక్టివ్గా స్పోర్ట్స్ ఆడడం, డే టు డే యాక్టివిటీస్లో కొద్దిగా వాళ్ళు ఎవరైతే కొద్దిగా ఐ కెన్ సే డైనమిక్గా ఉంటారో వీరిలో కొంచెం డిస్లొకేషన్ సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సింపుల్ ఆఫీస్ యాక్టివిటీ చేసేటప్పుడు వాళ్ళకి ఈ డిస్లొకేషన్ సమస్య కొద్దిగా తక్కువ ఉంటుంది. ఎవరైతే కొంచెం హ్యాండ్ రిలేటెడ్ యాక్టివిటీస్, వెయిట్ లిఫ్టింగ్ కావచ్చు, అది వర్క్లో కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ కావచ్చు, ఇటువంటి యాక్టివిటీస్ చేస్తారో వాళ్ళ డిస్లొకేషన్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఏ భాగాల్లో డ్యామేజ్ ఏర్పడితే ఎటువంటి సమస్యలు వస్తాయో తెలుసుకోవడానికి కీప్ వాచింగ్.